ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ దినం ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ప్రతిదినం యేసు మనతో ఉంటే ప్రతిదినం ఆనందంగా ఉండవచ్చు కదా. మీతో ఆయన ఉన్నారా అని కొంచెం శోధించి చూడండి. మనమెప్పుడూ దేవునితో ఉండాలి. అందుకే దేవునితో నడిచే ఉన్నతమైన అనుభవమును దేవుడు మనకు ఇచ్చి నడిపించుచున్నారు. అది కోల్పోరాదు. సరే, ఈరోజు దేవుడు నాకు ఏ మాట ఉంచారు అని అనుకుంటున్నారా? 3వ కీర్తన 3వ వచనము చూడండి. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దావీదు అనే ఒక భక్తుడు దేవుని పొగిడి మాట్లాడునప్పుడు దేవుడు తనకు ఎలాంటి వారుగా ఉన్నారు అని ప్రకటన చేయుచున్నాడు. కనుక యేసుక్రీస్తు మీకు ఎలాంటి వారిగా ఉన్నారు, మీరు దాన్ని ఎరిగి ప్రకటన చేసి విశ్వసించి స్తుతించినప్పుడు అలాగే మీ జీవితంలో జరుగును. పై వచనములో ఆయన చెబుతున్నాడు, నాకు విరోధముగా వారు మాట్లాడుచున్నారు, నాకు విరోధముగా నా ఆత్మను గురిచూసి అనేకమైన కార్యములను చెబుతున్నారు. దావీదు మీద కొరతలు చెబుతున్నారు, నింద నేరము మోపుచున్నారు, పరిహాసం చేస్తున్నారు. అలాంటి ఒక గుంపు ప్రజలు ఉంటూనే ఉన్నారు. మీకు విరోధంగా కూడా మాట్లాడుచున్నారు కదా. ఇంట్లో, బయట, మీరు నివసించే స్థలంలో, మీరు పనిచేసే స్థలంలో, పరిచర్య చేసే స్థలములో అలా ఉంటూనే ఉంటారు. యేసుకు విరోధంగా మాట్లాడిన వారు లేరా? ఉన్నారు. పౌలుకి విరోధంగా, అందరికీ విరోధంగా మాట్లాడిన వారు, పరిహాసం చేసిన గుంపు అన్ని కాలములలో ఉన్నారు. వాటిని గురించి సోలిపోక ఇక్కడ దావీదు చెప్పినట్లు ఉన్నారు. అయినను మీరు నా కేడము, మీరు నా మహిమ, నా తల ఎత్తు వారిగా ఉన్నారు. 3 కార్యములను చెబుతున్నారు. కేడమనున్నది మన భద్రత కొరకు ఇవ్వబడిన ఒక ఆయుధము. యుద్ధరంగమందు శత్రువులు మన మీద దాడి చేయునప్పుడు మనం దానిలో బాధింపబడకుండా ఉండుటకు కేడం ద్వారా విశ్వాసమనే డాలు. కనుక దేవుడు మన భద్రత. ఎంతమంది మీకు విరోధంగా మాట్లాడినా, చెప్పినా, వ్రాసినా కీడు చెయ్యనిమ్ము. అవి మిమ్మల్ని బాధించవు, మిమ్మల్ని నాశనం చేయవు. ఎందుకంటే దేవుడు మీకు కేడముగా ఉన్నారు అని విశ్వసించుచున్నారా? అవును దేవా, ఎన్ని పోరాటములు వచ్చినను మీరు నా కేడము, నన్ను కాపాడుచున్నారు, స్తోత్రములని చెప్పండి. రెండవది, ఆయన మనకు మహిమగా ఉన్నారట. మహిమ అంటే ప్రతిష్ట. దేవుడు మిమ్మల్ని ప్రతిష్ట గలవారిగా ఉంచాలనుకుంటున్నారు. బిజినెస్ చేయుచున్నారా? బిజినెస్ లో మిమ్మల్ని ప్రఖ్యాతిగాంచువారుగా ఉంచుదురు. సేవ చేయుచున్నారా? సేవలో మీరు ప్రఖ్యాతిగాంచువారుగా ఉందురు. అదేమనగా దేవుని నామము మీ ద్వారా మహిమ పరచబడినట్లు, మహిమ ప్రత్యక్షపరచబడినట్లు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఉపయోగించును. విశ్వసించుడి, నన్ను మహిమగా మీరు ఉంచారు. మీరు నాకు ఇచ్చిన మీ మహిమ కొరకు స్తోత్రములు అని చెప్పండి. 3వది, హెచ్చించువారుగా ఉన్నారు, తలను హెచ్చించువారు. అదేమనగా మిమ్మల్ని హెచ్చించు ఒక దేవుడు. మీరేం చేయుచున్నాను అందులో ఒక హెచ్చింపును మీరు ఎదురు చూస్తున్నారు కదా. మీ బిజినెస్లో ఒక ఉన్నత స్థితి కావాలి, మీ సేవలో ఒక ఉన్నత స్థితి కావాలి, మీ చదువులో నేనింకా అధిక మార్కులు పొంది హెచ్చింపబడాలి. అన్నిట్లో కూడా ఉన్నత స్థితి అవసరము. అది ఇచ్చువారు దేవుడు. ఆయన హెచ్చిస్తే మీరు హెచ్చింపబడుదురు. ఆయన హెచ్చించినప్పుడు ఎవరు అడ్డుకోలేరు. ఆయన హెచ్చించినప్పుడు ఎవరు దాన్ని చెడగొట్టలేరు. అందువలన మనుషులు అడ్డుకుంటున్నారు, చెడగొడుతున్నారు. ఎందుకలా భయపడుచున్నారు? దేవుడు తోడుగా ఉండి కేడమై ఉన్నారు, మహిమను బయలుపరుచుచున్నారు, మిమ్ములను హెచ్చించుచున్నారు. ఎవరు దాన్ని అడ్డుకొనగలరు? సంతోషంగా చెప్పండి, దావీదు వలె, దేవా, మీరు నాకు కేడము, నాకు మహిమ, నన్ను హెచ్చించువారు అని చెప్పి చూడండి. ఈ దినమే ఒక మార్పు కలుగును. మీరు దేన్ని గురించి కలత చెందుతున్నారో అందులో ఒక మార్పు, హెచ్చింపు కలుగును, ఆటంకములు తొలగును. ఆ అద్భుతము ఈ దినం చూచెదరు. దేవా, ఎవ్వరైనా ఏదైనాను చెప్పనిమ్ము, మాట్లాడనిమ్ము, వ్రాయనిమ్ము, పరిహాసం చెయ్యనిమ్ము, నిందించనిమ్ము. మీరు నాకు కేడముగా ఉన్నారు, నాకు మహిమగా ఉన్నారు, నన్ను హెచ్చించువారుగా ఉన్నారు. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. ఇప్పుడు ఏ పిల్లలు ప్రార్థిస్తున్నారో, ఈ కుమారుడు, ఈ కుమార్తె ఈ దినం ఒక మార్పును చూడాలి, హెచ్చింపును చూడాలి. ఆటంకములను మార్చి వారిని ఉన్నతులుగా చేసి కాపాడి నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.